సిఐ చిన్న మల్లయ్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఒక్కొక్కటిగా సిఐ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చిన్న మల్లయ్యపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో సిఐ సరసలాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సిఐ చిన్న మల్లయ్య పరారులో ఉన్నారు. ఇక అత్యాచారానికి సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. సిఐ చిన్న మల్లయ్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఒక్కొక్కటిగా సిఐ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చిన్న మల్లయ్యపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో సిఐ సరసాలాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సిఐ పరారులో ఉన్నారు. ఇక అత్యాచారానికి సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో ఒక సంచలనమైన ఘటన అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఒక సిఐ చిన్నమల్లయ్య అనే సిఐ ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి నిన్న 2 రోజుల క్రితం అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఎఫ్ఐఆర్ కట్టారు కూడా. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక చిన్నమల్లయ్యకి సంబంధించి ఒక్కొక్కటిగా భాగవతాలు బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మరొక వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోలో ఒక మహిళతో మంచం పైన సరసాలాడుతున్నట్టుగా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంత వ్యవహారం గతంలో జరిగిందా లేకపోతే ఎప్పుడు జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే చిన్నమల్లయ్య మీద అనేక రకాల ఆరోపణలు కూడా గతంలో కూడా వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఒక మహిళ, ధనలక్ష్మి మహిళ తన్నే రేప్ చేశాడని చెప్పేసి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన 48 గంటల మరొక వీడియో బయటకు రావడం అయితే జరిగింది. మరో మహిళలతో సరసలాడుతూ ఒక వీడియో అయితే బయటకు రావడం అయితే జరిగింది. ఇలాంటి వీడియోలు ఇంకేంటి వస్తాయని చెప్పేసి పల్నాడు జిల్లా ప్రజలైతే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే చిన్నమల్లయ్య వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది చాలా వరకు పోలీసులకు తలవంపులుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే చిన్నమల్లయ్య గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక వివాదాలు ఇరుక్కుంటానే ఉన్నారు. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో పోలీసుల మీద ఇలాంటి ఆరోపణలు సహజంగా ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిన్నమల్లయ్యకు సంబంధించి కూడా గత 48 గంటల్లోనే ఇలా ఒక్కొక్క వీడియో బయటకు వస్తానే ఉంది. ఇన్ని వీడియోలు అసలు ఇతను ఏం చేశాడు, అక్కడ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఏ గారిని విధులు నిర్వహిస్తున్న టైంలో మహిళల పట్ల ఎంత సభ్యంగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు మనకు తెలుస్తానే ఉంది. అయితే అప్పుడు గతంలో అతను సీఏగా పనిచేస్తున్నప్పుడు ఎంత వ్యవహారం చేస్తున్నా సరే అక్కడ ఉన్న యంత్రాంగం ఎందుకని పట్టించుకోలేదని కోణంలో కూడా అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అతను సిఐగా ఉన్నప్పుడు ఇంతమంది మహిళలను వేధించడంపై ఏ ఒక్క అధికారి కూడా అతని మీద చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. దాంతో పాటుగా ఏదైతే ఈ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే చక్కెరలు కొడతా ఉంది. ఆ వీడియోకి సంబంధించి ఆ మహిళ కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చిన్నమల్లయ్యకి సంబంధించిన ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో అంతమంది కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అనే సమాచారం అయితే మనకు ఉంది. దాంతో పాటుగా ఏదైతే చిన్నమల్లయ్య మీద మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వస్తున్న వీడియోలకు సంబంధించి కూడా ఇటు పోలీసు యంత్రాంగం కూడా మౌనం వహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక పోలీసు అధికారి కూడా ఇప్పుడు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని కానీ, లేకపోతే చిన్నమల్లయ్యను త్వరలో అదుపులో తీసుకుంటామని కానీ, చిన్నమల్లయ్య ఎక్కడున్నాడు ఏందనే కోణంలో దర్యాప్తు చేస్తామని కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క పోలీసు అధికారి కూడా మీడియా ముందుకైతే వచ్చేపట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మొన్న అనగా చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్ళడం అయితే జరిగింది.
అజ్ఞాతంలోకి అక్కడ ఏదైతే విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసు అధికారులకు సంబంధించి పూర్తిగా అయితే ఇతను ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తెలుసు. కొంతమంది పోలీసు యంత్రాంగం కూడా ఇతను సహకరిస్తున్నారని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి చిన్నమల్లయ్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారికంగా అయితే ఎలాంటి ఏదైతే బయటకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే వినకొండ టౌన్ సిఐ ప్రభాకర్ అయితే ఈ కేసు కట్టడం అయితే జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న క్లూస్ టీము వెళ్ళి ఇటు క్లూస్ టీము కానీ ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ కూడా కొన్ని అక్కడ సంబంధించి కొన్ని ఆనవాళ్ళు కూడా సేకరించినట్టు కూడా తెలుస్తూనే ఉంది. అయితే అసలుకి ఇదంతా వ్యవహార శైలి చూస్తుంటే చిన్నమల్లయ్యకు సంబంధించి ఎంతమంది అభాగ్యులు ఇటు అమాయకమైన ఆడవాళ్ళు బలయ్యారని చెప్పేసి అనేక రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండో మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ విధంగా ఎన్ని వీడియోలు బయటకు వస్తాయో ఏందనే కోణంలో కూడా ప్రజలు అనేక విధంగా చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిన్నమల్లయ్య వినకొండలో టౌన్ సీఏగా చేస్తున్నప్పుడు ఇంత వ్యవహారం నడుస్తున్నా సరే అప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకని పట్టించుకోలేదు అనేది కోణంలో కూడా అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. అయితే ఈ వీడియోకి సంబంధించి కూడా ఇప్పటికి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ అవుతానే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా పోలీసులు తక్షణ దాని మీద చర్యలు తీసుకోవటమా లేకపోతే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారని అనేది కూడా తెలుస్తానే ఉంది. అయితే ఏదైతే చిన్నమల్లయ్య కేసుకు సంబంధించి కూడా రైట్ స్వామి, థ్యాంక్ యూ స్వామి.